దత్తసాయి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి నమస్కారం. 2024 తులా రాశి వారికి ఈ జూన్ నెలలో వారికి ఏ విషయాల్లో వారికి మేలు జరుగుతుంది, ఏ విషయంలో వారు ఇబ్బందులు పడతారు, వారి యొక్క లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, వాళ్ళు ఏం చేస్తే బాగుంటారు అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు చూడండి. అయితే ఈ తులా రాశి వారికి ఆర్థికంగా బలపడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గతంలో పోల్చుకున్నట్లయితే వీరు ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు, చాలా సమస్యలు పడి ఉంటారు. రుణ బాధల్లో ఇబ్బందులు పడుతూ, వ్యాపారాలు సరిగ్గా నడవక ఆర్థికమైనటువంటి నష్టాలను చవిచూస్తూ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే వీళ్ళకి ఈ జూన్ నెలలో పట్టిందల్లా బంగారం అయ్యేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. వీరు చాలా మెరుగవుతారు. వ్యాపారాల్లో కూడా చాలా మంచిగా అభివృద్ధి అవుతారు. ఇప్పటి వరకు ఎంత నష్టపోయారో అంతకి రెండింతలు సంపాదించుకునే టైం అని మనం చెప్పుకోవచ్చు. అయితే వీరికి అప్పులు, రుణబాధలు తీరుతాయి ఈ నెలలో. అదేవిధంగా కొత్త వ్యాపారాలు కూడా పెడతారు. ఉద్యోగాలు రాక బాధపడుతున్నటువంటి వాళ్ళకు కూడా ఉద్యోగాలు వచ్చి మంచి స్థాయిలో ఉంటారు. అలాగే ఉద్యోగాలు ఉండి ప్రమోషన్స్ రాక ఇబ్బంది పడేటువంటి వాళ్ళకు కూడా ప్రమోషన్స్ వస్తాయి. అదేవిధంగా ఈ మధ్యకాలంలో చాలామంది ఉద్యోగపరంగా విదేశాల్లోకి వెళ్ళాలి, అక్కడ వారు సంపాదించాలి, అక్కడ సంపాదించిన దాంతో చాలా సంతోషంగా జీవించాలి అని చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎంత అర్హత ఉన్నా, ఎంత మంచి స్థాయి ఉన్నా కూడా విదేశాలకు వెళ్ళలేకపోతుంటారు. వారికన్నా తక్కువ స్థాయి ఉన్న వాళ్ళకి అవకాశాలు వచ్చి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. వీరు అలాగే ఆగిపోతూ ఉంటారు. మరి వాళ్ళకి ఖచ్చితంగా విదేశీయాగం అయ్యేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఈ నెలలో వాళ్ళు కూడా శుభవార్త తినేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ఈ తులా రాశి వారికి గతంలో వ్యాపారం చేసే వాళ్ళు నష్టపోతూ ఈ నెలలో బాగా కలిసి వస్తుందని చెప్పాను. మరి కొత్తగా వ్యాపారాలు పెట్టుకుంటే ఎలా ఉంటుంది? కొత్తగా వ్యాపారాలు పెడితే చాలా బాగుంటుంది. కొత్తగా వ్యాపారం పెట్టారు అంటే ఆర్థికంగా చాలా అభివృద్ధి అవుతారు, చాలా సంపాదించుకుంటారు, చాలా బాగుంటారు. అదేవిధంగా ఆర్థిక పరంగా ముందు స్థాయిలో ఉంటారు. ఎటువంటి నష్టాలు లేకుండా ముందుకు సాగుతారు. కానీ వీరు చేయాల్సిన పని ఏంటంటే పార్ట్నర్షిప్లో ఏం ముందుకు వెళ్ళకూడదు. పార్ట్నర్షిప్లో అంటే ఒకరు లేదా ఇద్దరితో డబ్బు పరంగా కావచ్చు, ఇంకేదైనా పరంగా కావచ్చు, పార్ట్నర్షిప్ పెట్టుకున్నట్లయితే వీరు మధ్యలోనే వీరి యొక్క వ్యాపారం దెబ్బ కొడుతుంది, చాలా నష్టాలు సరిచూస్తారు. లాభమైనా నష్టమైనా ఒక్కరే గనక ముందుకెళ్ళినట్లయితే చాలా బాగుంటుంది, మంచిగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ఆర్థికంగా చాలా బలపడుతుంటారు కాబట్టి వీరికి శత్రువులు కూడా వీళ్ళని పడగొట్టాలని ఎక్కువగా చూస్తూ ఉంటారు. శత్రువుల్ని కొద్దిగా దృష్టిలో పెట్టుకొని మీరు నడవాల్సి ఉంటుంది. మీకు కొద్దిగా మాట కుదరకపోవచ్చు, దురుస్తనం అనేది ఎక్కువగా ఉంటుంది, కోపం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. మీరు కోపాన్ని, దురుస్తనాన్ని అదుపు చేసుకున్నట్లయితే కనుక మీరు చాలా బాగుంటారు. లేదంటే మీ శత్రువులు మీ మీద విజయం సాధించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మీరు ప్రేమించేటువంటి వ్యక్తుల్ని కోల్పోయేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఈ రాశి వారికి జరిగే నష్టాల్లో ఇది మొదటిది. మీరు ప్రేమిస్తున్నటువంటి వాళ్ళు, మీరు ఎంతో ఇష్టపడుతూ మిమ్మల్ని నమ్మి విశ్వాసంగా ఉన్నటువంటి ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, మీకు ద్రోహం చేసేటువంటి అవకాశం ఉంటుంది. వారు వెళ్ళిపోవటమో మీ జీవితంలోంచి, లేదా మరొకరిని ఇష్టపడటమో, లేదా ఇంకొక వివాహం చేసుకోవటమో లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలా ఎందుకు జరుగుతూ ఉంటాయి అంటే ఈ యొక్క రాశి వారికి ఈ ప్రేమ విషయంలో వారి యొక్క రాశి ఫలం చాలా నిదానంగా ఉంది. దానివల్ల వారు ప్రేమించినటువంటి వాళ్ళు దూరం అయ్యేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఎక్కువగా దూరం అవ్వడానికి గల కారణం ఏంటంటే మధ్య వ్యక్తుల మాట వినండి. మధ్య వ్యక్తుల మాట మీరు ఎప్పుడైతే వింటారో చాలా దెబ్బతింటారు. కాబట్టి మధ్య వ్యక్తుల మాటని మీరు పక్కన పెట్టి మీరు ప్రేమించిన వాళ్ళతో మనస్ఫూర్తిగా మాట్లాడుకోండి, మీకు మంచిగా ఉంటుంది. లేదు అంటే వారి మాటలు విని, లేనిపోట్ల మాటలు విని మీరు ప్రేమించే వాళ్ళని అనుమానం పెడుతూ
అనుమానంగా మాట్లాడడం వల్ల వారికి మీ మీద విరక్తి కలిగి మరొకరిని ప్రేమించడం, లేదా మిమ్మల్ని వదిలేయటం, లేదా ఇంకొక వివాహం చేసుకుని వెళ్ళిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్త వహించండి. అయితే ప్రేమిస్తూ మీరు ప్రేమించిన వాళ్ళకి చెప్పలేక బాధపడుతున్నటువంటి వాళ్ళు కూడా మీరు ప్రేమని త్వరగా వ్యక్తం చేయండి. లేదంటే వాళ్ళు మరొకరిని ప్రేమించి మిమ్మల్ని దూరం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మీరు ప్రేమించే వాళ్ళని మీ చేతుల మీరే పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ ప్రేమ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇవాళ రేపు ఎక్కువగా చూస్తున్నది పెద్ద వయసు వాళ్ళు, వివాహం అయినటువంటి వాళ్ళు కూడా వేరొక వివాహం అయినటువంటి వాళ్ళని కూడా ఇష్టపడుతూ ఉన్నారు. అలాగే అందులో ఈ రాశిలో ఉన్నటువంటి ఆడవాళ్ళు కానీ మగవారు కానీ ఇదే విధంగా తమ భర్తల్ని వారి యొక్క కుటుంబ పరిస్థితులు, వాళ్ళ భర్త ప్రవర్తనను బట్టి లేదా కుటుంబ పరిస్థితులను బట్టి వారు కూడా వేరొకరిని ఇష్టపడుతూ ఉంటారు. మనం చెప్పుకోవాలంటే అక్రమ సంబంధాలు లాంటివి. అలాంటి వాళ్ళకు కూడా విడిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎక్కువగా కొంతమంది ఇష్టపడుతూ కావాల్సిన వాళ్ళు దక్కక ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి విఫలమైపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీకు విఫలమైతే మమ్మల్ని ఒకసారి సంప్రదించండి. అలాగే మీరు ఇష్టపడి కొన్నాళ్ళు మీరు జీవితాన్ని గడిపి మధ్యలో వదిలేసినా కూడా వాళ్ళు మీ జీవితంలోకి రావాలని తహతహలాడుతూ ఉంటారు. మీరు ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళు రాకోకుండా అక్కడే ఆగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళ గురించి కూడా మీరు కొద్దిగా ఆలోచన పెట్టుకోండి, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మీ ఇద్దరి మధ్యలో మీరు ఫోన్లు మాట్లాడుకునే విషయంలో కానీ, లేదా మీరు రహస్యంగా కలుసుకునే విషయంలో కానీ, మీరు బయట కలుసుకునే విషయంలో కానీ జాగ్రత్త వహించాలి. మీ శత్రువులు, అది ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు, మీ మీద ఒక నిఘా వేసి ఆ నిఘా ద్వారా మిమ్మల్ని పట్టించి మీ పరువు తీసి మిమ్మల్ని అన్ని రకాలుగా నష్టం చేసి మీ పరువు రోడ్డుకి ఇచ్చి వాళ్ళు సంతోషపడాలని చాలా ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి శత్రువులకి ఇలాంటి అవకాశం ఇవ్వద్దు. మీరు గౌరవంగా చూసుకున్నటువంటి మీ పరువుని పోగొట్టుకునే పని చేయొద్దు. జీవితంలో ఎన్నో రహస్యాలు ఉంటాయి, అందులో ఇలాంటిది ఒకటి. దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నట్లయితే మీకు ఈ విషయంలోంచి మీరు కొద్దిగా బాగున్నట్టు ఉంటుంది. లేదంటే మీ శత్రువులు మిమ్మల్ని పడగొట్టడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తుంటారు. దాంట్లో ఇది మొదటిది, చాలా జాగ్రత్తగా. అయితే పెళ్లి కాక ఇబ్బంది పడేటువంటి వాళ్ళు కూడా ఈ రాశిలో చాలా ఎక్కువ మంది ఉంటారు. వీరికి ఖచ్చితంగా ఈ నెలలో వివాహం అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఉదాహరణకు ఒక 100 మంది ఉంటే ఈ 100 మందిలో 50 మందికైనా ఖచ్చితంగా అవుతుంది. మరి 100 మందికి అవ్వాలి, 50 మందికి అవుతుంది అన్నారంటే ఈ రాశిలో కొంతమందికి ఎటువంటి జాతక దోషాలు, ఎటువంటి ఇబ్బందులు లేని వాళ్ళకి మాత్రమే తొందరగా వివాహం అవుతుంది. జాతకంలో దోషాలు లేదా ఏదైనా సమస్యలు, ఏదైనా ఎవరైనా మీ మీద చెడు ప్రయోగాలు చేయడం లాంటి మీకు వివాహం జరగకుండా ఇలాంటివి జరిగితే గనక ఖచ్చితంగా మీకు ఇబ్బందులు అనేవి కలుగుతాయి. వివాహ విషయంలో ఆలస్యం అవుతుంది. అది జూన్ నెల కాదు, ఈ 2024 మొత్తం ఉన్నా కూడా ఆ సమస్య పోకపోతే మీకు వివాహం కాదు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహం కాలేదు, ఎన్నో దుఃఖాల పరిష్కారాలు చేయించినా అవ్వలేదు అంటే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. మీకు కుండలి జ్యోతిష్యం ద్వారా మీ సమస్యకి చక్కని పరిష్కారం చూపిస్తాం. అలాగే మీకు ఖచ్చితంగా వివాహం జరిగే అవకాశాలు ఉంటాయి. అయితే వివాహం చేసుకున్న వాళ్ళు చాలా కొద్ది రోజుల్లోనే మానసికంగా ఇబ్బందులు పడుతూ, గొడవలు పడుతూ విడిపోయే దశకు వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. వీళ్ళు మధ్యలో వాళ్ళ పెద్దల మాటలు విని ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. మీరు మధ్యలో పెద్దల మాట వినకుండా జాగ్రత్త వహించినట్లయితే, మీ కుటుంబంలో మధ్య వారి యొక్క సలహాలు తీసుకోకుండా మీరిద్దరు అన్యోన్యంగా ఒకరినొకరు అర్థం చేసుకున్నట్లయితే మీ వివాహ సంబంధం అనేది నిలబడుతుంది.